अथ चतुर्थोऽध्यायः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवान् अहमव्ययं विवस्वा मनवे प्राह मनुः ఇక్ష్వాకవే బ్రవీత్. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. నాశములేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వంతునికి ఉపదేశించి తిని, సూర్యదేవుడు దానిని మానవ జాతి పిత అయిన మనువునకు ఉపదేశించాను. మనువు ఇక్ష్వాకురాజునకు ఉపదేశించాను. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్టః పరం తపా. ఈ ఉత్తమమైన యోగ శాస్త్రము ఈ విధముగా గురు శిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దీనిని ఆ విధముగా తెలిసికొనిది. కాని కాలక్రమమున ఆ పరంపర భగ్నమైనది. అందుచే ఆ శాస్త్రము నష్టమైనట్లు కనిపించుచున్నది. సయేవాయం మయా తేత్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం కేతదుత్తమం. నీవు నాకు భక్తుడవును మిత్రుడవును అగుటచే ఈ శాస్త్రము యొక్క ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకుందువని మానవునికి పరమాత్మతో గల సంబంధమును తెలుపు ఈ పురాతన శాస్త్రము ఇప్పుడు నీకు చెప్పబడినది. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జునుడిట్లు పలికెను. వివస్వంతుడను సూర్యదేవుడు జన్మచే నీకంటే పూర్వుడు. ఆరంభమున నీవి శాస్త్రమును అతనికి ఉపదేశించితివని నేనెట్లు తెలిసికొందును? శ్రీ భగవానువాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరం తపా. కృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. శత్రు విజేతవైన ఓ అర్జున, నీవును నేనును పెక్కు జన్మములెత్తితిమి. అవి అనియు నాకు జ్ఞప్తి అందున్నవి, నీకు జ్ఞప్తి అందు లేవు. అజోపి సం అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సం ప్రకృతిం స్వాం అధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. నేను పుట్టుకలేని వాడనైనను నా దివ్య శరీరం ఎప్పుడు నాశమునందకపోయినను జీవులందరికీ నేనధీశ్వరుడనైనను నేను ప్రతి యుగమునందును నా అంతరశక్తిచే దివ్యమైన నా మూల స్వరూపముతో అవతరించుచుందును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భరతవంశీయుడవైన ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మాచరణమునకు హానియు అధర్మమునకు అభ్యుదయమును కలుగుచుండును అప్పుడు నేను అవతరింతును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
పవిత్రులైన భక్తులను రక్షించుట కొరకును, దుష్టులను శిక్షించుట కొరకును, ధర్మ సిద్ధాంతములను పునః ప్రతిష్ఠించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుందును. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా అవతారము యొక్కయు కర్మల యొక్కయు దివ్యమైన స్వభావమునెవ్వడెరుంగునో అతడు దేహమును విడచిన పిమ్మట మరల ఈ లౌకిక ప్రపంచమున జన్మింపక నా శాశ్వత ధామమున నన్నే పొందును. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాం ఉపాశ్రితాః బహవో జ్ఞాన తపసా భూతా మద్భావం ఆగతాః. రాగద్వేష భయముల నుండి విముక్తులైనట్టియు నాయందే సమగ్రముగా మగ్నులైనట్టియు నన్ను శరణుదొచ్చినట్టియు పలువురు వ్యక్తులు పూర్వము నన్ను గూర్చి జ్ఞానముచే కఠిన తపస్సుచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమమును పొందజాలిరి. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓ పృథా కుమార, మానవులెట్లు నన్ను శరణు పొందుదురో అట్లే వారికి ఫలముల సంగుచుందును. మానవులు అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మానవులు ఈ ప్రపంచమున కామ్యకర్మల ఫలమును కోరుచు దేవతలను పూజింతురు. అట్టి వారు తమ కామ్యకర్మలకు తగిన ఫలము ఈ ప్రపంచమునందే పొందుదురు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. ప్రకృతి అందలి మూడు గుణములను అనుసరించియు వానితో సంబంధించియున్న పనిని అనుసరించియు మానవ సమాజమునందలి 4 విభాగములను నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను మార్పు లేని వాడనగుటచే అకర్తను కూడా నేనేయని తెలిసికొను. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిః న సబధ్యతే. నన్నంటూ కర్మమేదియునూ లేదు. నేను కర్మఫలములకై వాంఛింపను. నన్ను గుర్చిన ఈ సత్యము నెరింగిన వాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. పూర్వకాలమునందలి ముముక్షువులందరూ నా దివ్య స్వభావము నెరిగియే కర్మలనరించియుండిరి. అందుచే వారి అడుగుజాడలను అనుసరించి నీవును నీ విహిత ధర్మమును ఆచరింపవలెను. కిం కర్మ కిమకర్మేతి
कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा మోక్షసే శుభాత్. విద్వాంసులు కూడా కర్మ ఎనగానేమో అకర్మ ఎనగానేమో నిర్ణయించుట యందు భ్రాంతులయ్యున్నారు. నీకిప్పుడు కర్మ ఎనగానేమో వివరింతును. దానిని తెలిసికొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవగుదువు. కర్మణోऽప్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మ యొక్క క్లిష్టత్వమును తెలిసికొనుట చాలా కష్టము. అందుచే ఎవరైనను కర్మ ఎననేమో నిషిద్ధ కర్మ ఎననేమో అకర్మ ఎననేమో ఉచిత రీతిని తెలిసికొనవలెను. కర్మణి అకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణ కర్మ కృత్. కర్మయందు అకర్మను అకర్మయందు కర్మను చూచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అతడు అన్ని విధములైన కర్మలయందు నిమగ్నుడైనను అత్యున్నత స్థితి అందున్నవాడగును. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఏ మానవుడు చేయు పనులన్నీయు ఇంద్రియ తృప్తి వాంఛ లేకుండా నుండును వాడే సంపూర్ణ జ్ఞాని అని చెప్పబడును. సంపూర్ణ జ్ఞానమును అగ్నిచే దహింపబడిన కామ్య కర్మలు గలవానని పండితుడని మహర్షులు చెప్పుదురు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణి అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సదా. కర్మల ఫలితములందలి ఆసక్తినంతను విడిచి నిత్య సంతృప్తుడై స్వతంత్రుడై ఉండునతడు అన్ని విధములైన పనులలో నియుక్తుడైనప్పటికీ కామ్య కర్మలను చేయనివాడే అగును. నిరాశీః యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఫలాపేక్ష లేని అట్టి వ్యక్తి మనస్సును బుద్ధిని పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్య భావనను విడిచిపెట్టుచు జీవితం యొక్క ముఖ్యములైన అవసరముల కొరకు మాత్రమే పనిచేయును. అట్లు పనిచేయుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాక ఉండును. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధౌ అసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. అప్రయత్నముగా తనంత తాను వచ్చు లాభముచే తృప్తి నొందినవాడును ద్వంద్వములకు అతీతుడును అసూయారహితుడును జయాపజములు రెండింటి యందు స్థిరుడును అగువాడు కర్మలు చేయుచున్నను ఎప్పుడునూ వానిచే బద్ధుడు కాడు. గత సంగస్య ముక్తస్య
ज्ञानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते. భౌతిక ప్రకృతి గుణముల ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానమందు ప్రతిష్ఠితుడై కృష్ణ సేవ యందు నిమగ్నుడైన వారి సమస్త కర్మముల యొక్క ఫలితములన్నీయు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా మగ్నుడయ్యుండు వ్యక్తి నిస్సందేహముగా ఆధ్యాత్మిక లోకమును చేరును. అర్పింపబడినవి ఆధ్యాత్మిక స్వభావము కలిగినట్టివియు సంపూర్ణమైన సిద్ధి కలిగినట్టివియు అగు ఆధ్యాత్మిక వ్యాపారములందు అతడు పూర్తిగా తత్పరుడయ్యుండుటయే అందుకు కారణం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు భిన్న యజ్ఞములను అర్పించుట ద్వారా ఉపదేవతలను లెస్సగా పూజింతురు. వారిలో కొందరు పరబ్రహ్మాగ్ని యందు యజ్ఞములను అర్పింతురు. శ్రోత్రాదీని ఇంద్రియాణ్యన్యే సంయమాత్రిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్ అన్య ఇంద్రియాత్రిషు జుహ్వతి. వారిలో కొందరు శ్రవణ విధానమును ఇంద్రియములను నిగ్రహింపబడిన మనస్సనడి అగ్నియందు వేల్తురు. ఇతరులు ధ్వని మొదలగు ఇంద్రియార్థములను ఇంద్రియములనడి అగ్నియందు వేల్తురు. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్రౌ జుహ్వతి జ్ఞానదీపితే. మనసేంద్రియ నిగ్రహము ద్వారా ఆత్మ సాక్షాత్కారమునందు ఆసక్తి గలవారు ఇంద్రియ కర్మలను ప్రాణవాయు కర్మలను నిగ్రహింపబడిన మనస్సు అనే అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. ద్రవ్యయజ్ఞాః తపోయజ్ఞాః యోగయజ్ఞాః తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. తీవ్ర నియమ నిష్టలను పాటించుచు కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపో నియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా, లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనమును అనుసరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతి కృత్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సమాధిలో నుండుటకై శ్వాస నిరోధ విధానమును అవలంబించువారు కూడా కొందరు కలరు. వారు బయటికి పోవు ఊపిరి యొక్క చలనమును లోపలికి వచ్చు దాని యందును, లోపలికి వచ్చు ఊపిరిని బయటికి పోవు దాని యందును నిలుపుటకు అభ్యసించి చివరికి ఉచ్ఛ్వాస నిశ్వాసముల నాపి సమాధి అందుందురు. వారిలో కొందరు ఆహార పరిణామమును తగ్గించి
యజ్ఞ రూపమున బయటికి పోవు ఊపిరిని దానియందే అర్పింతురు. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం. యజ్ఞము యొక్క అర్థము నెరింగిన ఈ కర్తలందరూ పాప ఫలముల నుండి పరిశుద్ధులగుతురు. అట్టి యజ్ఞ ఫలమనడి అమృతమును ఆస్వాదించి వారు భగవద్ధామము చేరుదురు. నాయం లోకోస్తి అయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞము చేయకుండా ఎవరును ఈ లోకమున కాని ఈ జీవితమున కాని ఎప్పుడునూ సుఖముగా జీవింపజాలరు. ఇక తరువాతి జన్మమును గూర్చి చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞాః వితతాః బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. వివిధములైన ఈ యజ్ఞములన్నీయు వేదములచే అంగీకరింపబడినవి. ఇవన్నీయును పలు రకములైన కర్మముల నుండి పుట్టినవి. వారిని యథార్థ రూపములో నిరంగినచో నీవు ముక్తి పొందుదువు. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరం తపా సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ శత్రుంజయ, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే మహత్తరమైనది. ఓ పృథా కుమార, కర్మయజ్ఞము చివరకు దివ్య జ్ఞానమునందు పరిసమాప్తి నందును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఆధ్యాత్మిక ఆచార్యుని సన్నిధిని సత్యము నెరుంగుటకు ప్రయత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతని వలన విషయము తెలుసుకొని అతనికి సేవ చేయుము. ఆత్మ సాక్షాత్కారము పొందిన మహనీయులు సత్యమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింపగలరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యస్యాత్మన్ యథో మయీ. ఆత్మ సాక్షాత్కారము పొందిన మహనీయుని నుండి యథార్థ జ్ఞానము నెరింగినప్పుడు మరల నీవెప్పుడునూ ఇట్టి భ్రాంతికి గురి కావు. అట్టి జ్ఞానము చే సమస్త జీవులు దేవాది దేవుని అంశలేయనియు లేక వేరు మాటలలో అవన్నీయు నాకు సంబంధించినవిగా తెలిసికొందువు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్రవేణైవ వృజినం సంతరిష్యసి. నీవు పాపాత్ములందరిలో పాపిష్ఠుడవైనప్పటికీ దివ్య జ్ఞానమనడి పడవచే దుఃఖ సముద్రమును పూర్తిగా తరించగలవు. యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్
అర్జున, మండుచున్న అగ్ని కట్టెలను బూడిదగా చేయునట్లు జ్ఞానమనడి అగ్ని భౌతిక కర్మ ఫలితములన్నింటినీ బూడిదగా చేసివేయును. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచమున దివ్య జ్ఞానము వలె పవిత్రము మహోన్నతమునైనది ఇంకొకటి లేదు. అట్టి జ్ఞానము యోగముల యొక్క పరిపక్వ ఫలము. భక్తియుక్త సేవయందు పరిపూర్ణత సాధించిన వాడు కాలక్రమమున అట్టి జ్ఞానమును తనయందే అనుభవించును. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. దివ్య జ్ఞాన తత్పరుడై శ్రద్ధ గలవాడును ఇంద్రియములను నిగ్రహించిన వాడును అగు మానవుడు అట్టి జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించిన వాడే అతడు శీఘ్రముగా పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందును. అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అపౌరుషేయములైన శాస్త్ర గ్రంథములను సందేహించు అజ్ఞానులను విశ్వాసహీనులను భగవద్ జ్ఞానమును పొందలేరు. సందేహముతో కూడిన చిత్తము కలవానికి ఈ లోకమున కాని పరలోకమున కాని సుఖమే లేదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. భక్తియుక్త సేవా బలముచే కర్మఫలములను త్యజించిన వాడును దివ్య జ్ఞానముచే సందేహములను ఛేదించిన వాడును ఆధ్యాత్మిక జీవితమునందు స్థిరముగా నుండును. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మలచే బంధింపబడడు. తస్మాదజ్ఞాన సంభూతం హృస్థం జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. అందుచే అజ్ఞానము వలన నీ హృదయమున పుట్టిన సందేహములు ఆత్మజ్ఞానమును ఆయుధముచే ఖండింపబడవలెను. ఓ భారత, యోగ కవచమును ధరించి యుద్ధము చేయుటకు లెమ్ము. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః.